హలో! హాయ్ అండి. ఎట్లున్నారు అందరూ బాగున్నారా? సో, ఈరోజు ఈ వీడియోలో అయితే గనక ఈ ఫ్రాక్‌ది మిగిలి ఉన్న ఇంకొంచెం స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా. లాస్ట్ వీడియోలో నేను ఫుల్‌గా కటింగ్ చూపించిన, అదేవిధంగా సగం వరకు స్టిచ్చింగ్ కూడా చూపించిన కదా! సో, వీడియో లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల మిగిలి ఉన్న కొంచెం ఈ పార్ట్‌లో చూపిస్తాను. లాస్ట్ వీడియోలో నేను ఇక్కడి వరకు అయితే చూపించా. అంటే బాటమ్ పార్ట్ కంప్లీట్‌గా స్టిచ్ చేయడం అయిపోయిందనమాట. ఆ తర్వాత ఇంకిప్పుడు బాడీ పార్ట్‌ని రెడీ చేసుకోవాలి. అయితే బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్‌లో పోట్లీ బటన్స్ పెడుతున్నాను కాబట్టి నెక్‌కి ఫస్ట్ ఇట్లా ఒక హాఫ్ ఇంచు విడ్త్‌లో మార్కింగ్ అయితే చేసుకోవాలి చుట్టూ కూడా. సో, ఒకవేళ మనకి 1 ఇంచ్ విడ్త్‌లో పోట్లీ బటన్స్ కావాలి అంటే 1 ఇంచ్ విడ్త్‌లో మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఇంకా కంప్లీట్‌గా మన ఇష్టం అనమాట. మనకి ఎట్లా కావాలి అంటే అట్లా పోట్లీ బటన్స్ ఎంత డిస్టెన్స్‌లో కావాలి అంటే అంత డిస్టెన్స్‌లో తీసేసుకోవచ్చు. అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇట్లా. ఓకే. హాఫ్ ఇంచ్‌లో నేనైతే తీసుకున్నాను అనమాట. సో, ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఏంటంటే మనం పోట్లీ బటన్స్ పెట్టి కుట్టుకునేటప్పుడు చాలా నీట్‌గా ఉంటది. సో, నాకు కొంచెం వాయిస్ చేంజ్ అయిపోయింది. కాఫ్ బాగా ఉండడం వల్ల. సో, ఏమనుకోవద్దండి. ఇట్లా మార్కింగ్స్ అయితే పెట్టుకోవాలి. అయితే ఫస్ట్ మనం ఎంత విడ్త్‌లో కుట్టాలి అనుకుంటున్నామో అంతే విడ్త్‌లో ఒక మార్కింగ్, ఒక లైన్ చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా మార్కింగ్ చేసుకుంటే ఏమవుతదంటే అంతా ఒక లెవెల్‌లో నీట్‌గా ఈక్వల్‌గా వస్తదనమాట. సో, ఒకటి పైకి, ఒకటి కిందకి అప్ అండ్ డౌన్ రాకుండా చాలా నీట్‌గా మొత్తం ప్రాపర్‌గా మస్తొస్తది. ఓకే. సో, ఇట్లా లైన్ మార్కింగ్ చేసుకోండి. కొత్తగా కుట్టే వాళ్ళైతే గనక ఇట్లా మీరు మార్కింగ్ చేసుకొని కుట్టుకున్నారనుకోండి, అసలు ఫస్ట్ టైం కుట్టారు అన్న ఫీలింగ్ కూడా ఉండదు. అంత నీట్ ఫినిషింగ్‌తో కుట్టగలుగుతారు. ఓకే. మళ్ళీ ఒకసారి మార్కింగ్స్‌ని ఇట్లా చేసేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క లైన్ మీద ఒక్కొక్క పోట్లీ బటన్, ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా! సో, ఆ లైన్ మీదనే పోట్లీ బటన్ హెడ్ వచ్చేటట్టు కరెక్ట్‌గా పెట్టేసి నీట్‌గా ఒక్కొక్క లైన్ మీద ఒక్కొక్క పోట్లీ బటన్ పెట్టేసి ఇంకా కుట్టుకోవాలి. కంప్లీట్‌గా కూడా నెక్ చుట్టూ ఇదే విధంగా పోట్లీ బటన్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. పాదాన్ని పైకి లేపాలి. ఆ తర్వాత ఆ లైన్ మీద పోట్లీ బటన్ పెట్టేసి మళ్ళీ పాదం కిందకనేసి ఇంకా ఇట్లనే కంప్లీట్‌గా అయితే గనుక నెక్ చుట్టూ ఇదే విధంగా కుట్టుకోవాలి. సో, ఇవి మనం థర్మాకోల్ బాల్స్‌తో చేసుకున్నట్లయితే చాలా నీట్‌గా ఉంటాయి. కుట్టేటప్పుడు కూడా మనకి చాలా కంఫర్ట్‌గా ఉంటాయన్నమాట. ఓకే. సో, క్లాత్ కంటే థర్మాకోల్ బాల్స్‌ని ప్రిపేర్ చేయండి. అవి ఒక 10 రూపీస్ పెడితే ప్యాకెట్ వస్తాయి. సో, బోలెడన్ని వస్తాయి. ఓకే. ఇంకా ఇట్లా మొత్తం కూడా కుట్టేసుకోవాలి. అయితే థర్మాకోల్ బాల్స్ తీసుకునేటప్పుడు ఒక జాగ్రత్త పాటించండి. అన్నీ సమానంగా ఉన్నవి చూసి తీసుకోండి. అంటే ఒక ప్యాకెట్‌లో అన్నీ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి గదా! సో, అట్లా గాకుండా అన్నీ ఈక్వల్ సైజ్ ఉన్నయి తీసుకోండి. అప్పుడే మనం పోట్లీ బటన్స్ ఎప్పుడు ఏ విధంగా మనం వాటిని యూజ్ చేసినా చాలా బాగొస్తాయన్నమాట. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ ఈ విధంగా ఉన్నాయనుకోండి, మనం ఎంత కష్టపడి చేసినా కూడా ఆ ఫినిషింగ్ అయితే ఖచ్చితంగా మిస్ అయితదనమాట. సో, అంత మంచిగా ఉండదు. సో, నాకిక్కడ అన్నీ ఈక్వల్‌గా ఉన్న థర్మాకోల్ బాల్స్ అయితే దొరకలేవన్నమాట. సర్లే ఇంకా అని చెప్పేసి అన్నీ ఈక్వల్ సైజులో ఉండేటట్టు అన్నీ ఒక్కొక్కటి వెతుక్కొని ఇట్లా రెడీ చేసుకున్నా. అందుకోసమే కొంచెం ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా అయితే గనక ఉన్నాయన్నమాట. అందుకే నాకు అనిపించిన తర్వాత మొత్తం పెట్టిన తర్వాత అరే! థర్మాకోల్ బాల్స్ పెట్టకుంటే బాగుండేదనిపించిందనమాట. సో, అది మీరు కొనుక్కునేటప్పుడు అన్నీ కూడా ఈక్వల్‌గా ఉన్న బాల్స్ ప్యాకెట్ కొనుక్కోండి. చాలా నీట్‌గా ఉంటాయి. ఓకే. ఇంకా మొత్తం కూడా ఇదే విధంగా పెట్టేసుకోవాలి. కరెక్ట్‌గా ఈ లైన్ మీద నుంచే ఈ విధంగా పెట్టుకుంటే మనకి అంతా కూడా సమానంగా వస్తదనమాట. ఓకే.
ఈ విధంగా ఉంది. ఇంక ఇప్పుడు దీన్ని మెయిన్ పార్ట్‌కి జాయిన్ చేసుకోవాలి. అది కూడా చాలా సింపుల్. సో ఇప్పుడు ఇంకా ఇట్లా మెయిన్ పార్ట్ తీసుకొని మెయిన్ సైడ్ వైపుకి ఉంచాలి. ఆ తర్వాత ఈ థర్మాకోల్ బాల్స్ కుట్టింది ఏదైతే ఉన్నాయో అవి లోపల సైడ్కి ఉండాలి. మెయిన్ సైడ్ క్లాత్ ఉంది కదా, దాని సైడ్కి ఉండాలి అనమాట ఇట్లా. ఓకే. సో ఇంక ఈ విధంగా పెట్టేసి ఇది కదిలిపోకుండా ఉండాలంటే అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది అనమాట. మనం కుట్టేటప్పుడు కదలకుండా ఉంటుంది, ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మొత్తం పిన్స్ పెట్టుకోవాలి. ఓకే. ఇట్లా మొత్తం కూడా కదలకుండా పిన్స్ ముందే పెట్టేసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. ఇక్కడ ఈ లైన్ మించే, అంటే ఇప్పుడు మనం థర్మాకోల్ బాల్స్ పెట్టి కుట్టేటప్పుడు లైన్ ఉంది కదా, సో ఆ లైన్ కనిపిస్తున్న లైన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అదే లైన్ మించి స్టిచ్ పడేటట్టు నీట్గా నెమ్మదిగా స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. కొంచెం అటు ఇటు వేయకూడదు. ఓకే. నీట్గా రాదు. కాబట్టి మనం థర్మాకోల్ బాల్స్ కుట్టేటప్పుడు కింద నుంచి లైన్ మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా అదే లైన్ మించి కుట్టినట్లయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఓకే. ఇంకా మొత్తం కూడా ఇట్లనే కుట్టుకోవాలి నెక్ చుట్టూ. ఇంక పిన్స్ తీసేసి నెక్ చుట్టూ ఒక 1/2 ఇంచు ఖర్చు మందం క్లాత్ వదిలేసి మిగతాదంతా కట్ చేసేసుకోవాలి. ఇంకా నాకు కొంచెము కోల్డ్ అండ్ కాఫ్ వల్ల థ్రోట్ వాయిస్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. గట్టిగా మాట్లాడటానికి కూడా రావట్లేదు. ఓకే. సో ఇట్లా ఉంటుంది. ఇంకా ఇప్పుడు చుట్టూ కట్స్ పెట్టుకోవాలి, నెక్ చుట్టూ కట్స్ పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే ఎవ్వరికి చూడు, ప్రతి ఒక్కరికి కోల్డ్ కాఫ్ బాగా ఎక్కువగా ఉంది కదా, కొంచెం జాగ్రత్త తీసుకోండి వెదర్కి అనుకుంటా. సో ఇప్పుడు లైనింగ్ని ఈ విధంగా రివర్స్ చేయాలి. సో ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది. నెక్ చుట్టూ కూడా ఎడ్జ్లో స్టిచ్ పడేటట్టు, అంటే మెయిన్ క్లాత్ ఎడ్జ్లో స్టిచ్ పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆ పక్కనే ఇష్టం ఉంటే ఒక స్టిచ్ వేసేసుకోండి, ఇంకొక 1/2 ఇంచు పెడుతుంది. ఇష్టం లేకపోతే వదిలేసేయండి. ఓకే. సో ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు రివర్స్ చేసేసి లైనింగ్ చుట్టూ ఒక స్టిచ్ వేసేసి ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవడమే. సో నేనైతే గమ్ము పెట్టి అతకబెట్టి ఐరన్ చేసేసుకుంటా, నీట్గా ఉంటుంది ఇట్లా. ఓకే. పక్క పెట్టేసుకొని తర్వాత ఇంకొక పార్ట్ బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా దీనికి పోట్లీ బటన్స్ ఏం పెట్టట్లేదు, నార్మల్గా మెయిన్ సైడ్ వైపుకి ఇట్లా లైనింగ్ పెట్టేసి నెక్ చుట్టూ స్టిచ్ వేసేసి, స్టిచ్ మీకు ప్రాపర్గా వేయరాట్లేదంటే ఫస్ట్ మీరు ఎంత స్టిచ్ వేయాలనుకుంటున్నారో నీట్గా, అంటే 1/2 ఇంచు విడుతులోనే స్టిచ్ పడేటట్టు ఇట్లా స్టిచ్ అయితే వేయాలి. సో నీట్గా రావట్లేదంటే ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. నీట్గా మార్కింగ్ చేసుకొని దాని మీద నుంచి కుట్టినట్లయితే ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేయాలి, అంటే 1/2 ఇంచు వదిలేసి మిగతాదంతా కట్ చేయాలి. తర్వాత కట్స్ పెట్టాలి, తర్వాత లైనింగ్ని రివర్స్ చేయాలి. ఆ తర్వాత పైనుంచి టాప్ స్టిచ్ వేసేసి ఇంకా కింద నుంచి లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసి చుట్టూ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకుంటే ఇంకా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా రెడీ అయిపోతాయి. ఓకే. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ విడుతులు లేదా 1/4 ఇంచ్ విడుతు లేదా చివర్లో ఎడ్జ్లో మీ ఇష్టం, మీకు ఎట్లా నచ్చితే అట్లా ఇక్కడ టాప్ స్టిచ్ని వేసేసుకోండి మీకు నచ్చినట్లుగా. ఓకే. నేనైతే ఒక 1/4 ఇంచ్ విడుతులో వేస్తాను, నాకు ఇట్లనే చాలా ఇష్టం అన్నమాట. ఓకే.
ఇప్పుడు ఈ విధంగా 2 పార్ట్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇంకిప్పుడు హ్యాండ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ కోసం ఇక్కడ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ అయితే వేసా. సో విడ్త్ వచ్చేసి ఎంత ఉంది, ఇక్కడ 13 ఇంచెస్ ఉంది. ఇది మొత్తం తీసుకుంటున్నా. సో 10 ఇంచెస్ చాలు, 13 ఇంచెస్ ఎందుకంటే సో ప్లీట్స్ పెడతాను కాబట్టి. ఇక్కడ కూడా పొడవు వచ్చేసి 13 ఇంచెస్ ఉంది. ఇది మొత్తం తీసేసుకుంటున్నా. నేను ఇక్కడ హ్యాండ్స్కి లైనింగ్ ఏం వేయట్లేదు. సో ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ దగ్గర డౌన్ చేయాలి. ఆ తర్వాత 2 ఇంచెస్ బాడీ పార్ట్లో ఖర్చు 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అదే 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ 2 మార్కింగ్స్ని ఇట్లా కలిపేసేయాలి. అంతే, ఏం లేదు. సో 13 ఇంచెస్ కాకుండా మీరు 12 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. సో ఆ తర్వాత ఇట్లా ఒక లైన్ అయితే కొంచెం డౌన్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఆ తర్వాత హ్యాండ్ లూజ్ కింద హ్యాండ్ రౌండ్ వచ్చి 5.5 ఇంచెస్, ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచెస్. ఆ తర్వాత ఈ మార్కింగ్స్ని ఇట్లా కలిపేసేయాలి. ఓకే, ఆ తర్వాత ఇంకా దీన్ని కట్ చేసేసుకోవడమే. నేను పైనకి కట్ చేయట్లేదు, ఇటు వెడల్పునే తీసుకున్నా. పైన కట్ చేస్తే ఇక్కడ భుజం పైన బుగ్గ కుచ్చు అనేది మరీ ఎత్తుగా ఓవర్గా వస్తుంది, నాకు అట్లా ఇష్టం ఉండదు అనమాట. అందుకోసమే నేను పైకి కట్ చేయకుండా సో విడుతులోనే కట్ చేసాను అనమాట. ఇది నార్మల్గా సింపుల్గా బాగుంటుంది. సో ఇక్కడ 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసి చిన్న కట్స్ చేసుకుంటే ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా సో ప్లీట్స్ పెట్టుకోవడం కోసం అనమాట. ఇంక ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసి ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో దీన్ని మెయిన్ సైడ్ రెండు కూడా లోపలికి ఉండేలా ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ లోతు తీయాలి. ఈ విధంగా తీసుకుంటే ఫ్రంట్ లోతు అసలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశమే ఉండదన్నమాట, చాలా ఈజీ. సో ఇప్పుడు ఇక్కడ చివరి నుంచి సో 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా, దాన్ని ఒకసారి మళ్ళీ మార్కింగ్ చేసేసి సో ఈ ఖర్చు వరకు అంటే ఇక్కడ వరకే మనం ఇక్కడ పెట్టేసేయాలి. మిడిల్లో కరెక్ట్గా ఎంత అవుతుందో అక్కడికి సో ఈ విధంగా మార్కింగ్ చేసేసి ఇంకా ఫ్రంట్ లోతుని తీసేసుకోవాలి. ఇది ఫ్రంట్ లోతు తీసామని గుర్తు కోసం. ఓకే, ఆ తర్వాత కింద ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టాలి. నేను లైనింగ్ వేయట్లేదు కాబట్టి డైరెక్ట్ ఫోల్డ్ చేసి కుడుతున్నాను. మీరు లైనింగ్ వేసుకోండి. ఇక్కడ క్లాత్ మందంగా ఉందని చెప్పేసి నేను లైనింగ్ వేయట్లేదు. సో నేనైతే కింద ఫోల్డ్ చేసి కుట్టేసిన. ఆ తర్వాత ఇక్కడ ఇది ప్లీట్స్ పెట్టేసేయాలి, అంతే, సింపుల్, ఏమీ ఉండదు. హ్యాండ్స్ వేసుకున్నప్పుడు సింపుల్గా మంచిగా ఉంటాయి. ఆ తర్వాత చిన్న చిన్న ప్లీట్స్ రావడం కోసం నేను ఇట్లా నీడిల్తో ఇట్లా పెట్టేస్తున్నాను. సో మనం అటు సైడ్ ఇటు సైడ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికే ప్లీట్స్ని అయితే పెట్టేసేయాలి, అంతే. ఇంకా 2 హ్యాండ్స్ని కూడా ఇట్లనే కుట్టుకోవాలి. ఓకే, ఇట్లా ఉంటుంది హ్యాండ్ సింపుల్గా, అంతే. నేను కింద ఫోల్డ్ చేసి కుట్టేసిన. సో 2 హ్యాండ్స్ని కూడా ఇట్లనే రెడీ చేసుకోవాలి. సో నేను 2 హ్యాండ్స్ని కూడా రెడీ చేసేసిన. ఆ తర్వాత ఇంకా ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్ట్ని రెండింటిని కలిపేసి షోల్డర్స్ జాయింట్ చేయాలి. ఈ విధంగా మెయిన్ సైడ్ 2 లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్ 2 పైకి ఉండే విధంగా ఈ విధంగా పెట్టేసి ఆ తర్వాత షోల్డర్స్ జాయింట్ చేయాలి. నాకు వాయిస్ కొంచెం అసలు గట్టిగా రావట్లేదు, ట్రై చేస్తున్నా మాట్లాడడానికి, కానీ వాయిస్ అంతా బొంగురుపోయినట్టుగా అయిందనమాట గొంతంతా. సో దానివల్ల వాయిస్ గట్టిగా రావట్లేదు. 1 వీక్ పాటు బాగా కాఫ్ ఎక్కువ ఉండే, సో అందుకే వాయిస్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఫస్ట్ మా హస్బెండ్కి, తర్వాత నాకు, మా చిన్నోడికి, ఇంట్లో అందరికీ అయిపోయింది కోల్డ్, కాఫ్. తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత
ఇట్లా ఓవర్లాక్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. సో నేనైతే చేసేసుకున్నా. ఆ తర్వాత ఇంకా హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవడం కోసం ఫ్రంట్ పార్ట్ సైడ్కి ఫ్రంట్ లోతు తీసింది వచ్చే విధంగా పెట్టేసి, ఈ విధంగా ఇది ఫ్రంట్ లోతు తీసింది ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా. ఇప్పుడు మెయిన్ సైడ్ రెండు లోపలికి ఉండాలి. కరెక్ట్గా మిడిల్లో నుంచి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, మిడిల్లో కరెక్ట్గా ఒక మార్కింగ్ పెట్టుకొని, సో కరెక్ట్గా మిడిల్లో నుంచి ఒక సైడ్కి జాయిన్ చేసిన తర్వాత ఇంకొక సైడ్కి జాయిన్ చేసినట్లయితే నీట్గా వస్తుంది. ఇట్లా జాయిన్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ని కూడా ఇంకా ఇట్లానే జాయిన్ చేసుకోవాలి. మళ్ళీ ఇటు మళ్ళీ మిడిల్లో నుంచి మళ్ళీ మీరు డబుల్ స్టిచ్ అయితే కానీ కంపల్సరీ వేసుకోండి. నేను ఇక్కడ వీడియోస్లలో చూపించాను కానీ వేస్తా, ఎందుకంటే వీడియోస్లలో మళ్ళీ టైం లెంత్ అయిపోతుంది అని చెప్పేసి నేను అది డబుల్ స్టిచెస్ ఏవి కూడా చూపించిన అనమాట. కాకపోతే నేను వేస్తా. ఓకే, సో ఈ విధంగా. ఆ తర్వాత ఇట్ సైడ్ కూడా ఇంకొక హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా కరెక్ట్గా మిడిల్లోకి మార్కింగ్ పెట్టుకొని కరెక్ట్గా మిడిల్లో షోల్డర్ పైన పెట్టేసి, సో ఇంకెప్పుడు ఒక సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇంకొక సైడ్ ఈ విధంగా కుట్టుకోవాలి. అస్తమానం థ్రెడ్ తెగిపోతూ ఉంటే కుట్టడానికి భలే విసుకొస్తుంది. సో నా మిషన్ అయితే ఈ మధ్య ఎక్కువ అదే ప్రాబ్లం అవుతుందన్నమాట. అస్తమానం థ్రెడ్ తెగుతానే ఉంది. ఓకే, సో ఇంకా బాడీ పార్ట్ని కరెక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసి కరెక్ట్గా మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం బాడీ రెండు కలిపి జాయిన్ చేసేటప్పుడు సో నీట్గా వస్తుంది అనమాట. ఇట్లా బాటమ్ పార్ట్కి కూడా కరెక్ట్గా మిడిల్లోకి ఒక టక్స్ పెట్టుకొని, సో ఇప్పుడు బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ని రెండింటిని కలిపి జాయిన్ చేయాలి. సో బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ మెయిన్ సైడ్ లోపల పైన సైడ్కి ఈ విధంగా ఉంది కదా, సో ఇప్పుడు బాటమ్ పార్ట్ని కూడా మెయిన్ సైడ్ లోపలికి ఉండాలి. రెండు కూడా మెయిన్ సైడ్లో లోపలికి ఎదురెదురుగా ఉండాలి. ఓకే, సో ఈ విధంగా మిడిల్లోకి టక్స్ పెట్టుకొని కరెక్ట్గా ఇప్పుడు ఈ టక్స్ పాయింట్ అండ్ ఈ టక్స్ పాయింట్ ఈ రెండింటిని కలిపి ఒక దగ్గర ఈ విధంగా నీట్గా పెట్టేసి పిన్ను పెట్టుకోవాలి. ఇంకా మొత్తం ఇట్లనే పిన్ పెట్టుకొని ఇంకా కుట్టడం స్టార్ట్ చేయాలి 1/2 ఇంచ్ విడుతులో. ఇప్పుడు నీట్గా ఉంటుంది అన్నమాట. మనకి ఫస్టే మిడిల్లో ఇట్లా పిన్ పెట్టుకొని కుట్టుకున్నట్లయితే సైడ్స్కి వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా అసలు ప్రాబ్లం ఉండదు, చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఓకే, ఇంక ఇట్లా జాయిన్ చేసేసుకోవాలి. బాటమ్ అండ్ బాడీ పార్ట్ రెండింటిని కలిపి నడుము దగ్గర జాయిన్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి 2 పార్ట్స్ని. ఈ వాయిస్తో నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా అస్సలు వాయిస్ ఓవర్ ఇవ్వబుద్ధి కావట్లేదు. కాకపోతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా జస్ట్ మ్యూజిక్ పెట్టేస్తే మళ్ళీ మీరు చెప్పండి అక్క అని చెప్పేసి అడుగుతారని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో ఇట్ సైడ్ కూడా సేమ్
ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఇటు సైడ్ ఏ విధంగా అయితే జాయిన్ చేసుకున్నామో సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా మొత్తం ఇట్లా జాయిన్ చేసుకున్న తర్వాత చుట్టూ మనకి ఎక్కడెక్కడ అయితే స్టిచెస్ వేసుకున్నామో అక్కడ థ్రెడ్స్ అనేవి బయటికి రాకుండా నీట్గా ఉండాలంటే ఓవర్లాక్ చేసేసుకుంటా. నేనైతే ఓవర్లాక్ లేని వాళ్ళు వదిలేసేయండి, ప్రాబ్లం లేదు. అసలు ఓవర్లాకే లేకుండా నీట్గా రావాలి, నీట్గా స్టిచ్ చేసుకోవాలి అంటే అది ఏ విధంగా కుట్టుకోవాలి అనేది కూడా నేను ఇంకొక వీడియోలో ఎప్పుడైనా చెప్తా. సో ఇంకా తర్వాత నేను ఓవర్లాక్ అయితే చేసేసుకుంటున్నా. ఎక్కడెక్కడైతే నడుము దగ్గర అండ్ హ్యాండ్స్ దగ్గర మొత్తం ఓవర్లాక్ చేసేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది. సో ఓవర్లాక్ అక్కర్ లేకుండా నీట్గా ఉండాలి ఫినిషింగ్ అంటే కనుక మెయిన్ సైడ్ మనకి ఏ విధంగా అయితే ఉంటుందో రాంగ్ సైడ్ కూడా అదే విధంగా ఉండాలంటే కుట్టుకోవచ్చు మంచిగా. సో అది కూడా చూపిస్తాను మీకు ఎప్పుడైనా. అంటే ఖర్చులు అనేవి బయటకు కనపడకుండా కుట్టుకోవచ్చు మనం నీట్గా. ఓకే, సో మొత్తానికైతే నేను ఇట్లా కంప్లీట్గా ఓవర్లాక్ అయితే చేసేసుకున్నాను. ఈ విధంగా ఓకే. కానీ చేసుకునేటప్పుడు దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ కింద నుంచి క్లాత్ పడిపోయిందంటే ఆ స్టిచ్ విప్పుకోవడం కష్టము. అండ్ నేను దీనికి బ్లేడ్ తీసేయలేదు, అట్లనే ఉంచుకున్నాను కాబట్టి కట్ అయిపోతుంది. అది చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకోవాలి. సో ఈ విధంగా నేనైతే ఇక్కడ సైడ్ జాయింట్ చేయడం అంటే ఫిట్టింగ్ స్టిచ్ వేయడం నేను చూపించట్లేదు. లాస్ట్ ఒక వీడియో పెట్టాను చూడండి, ఎల్లో కలర్ ఫ్రాక్, నేను ఆ ఫోటో పక్కన యాడ్ చేస్తే అది చూడండి. దాంట్లో నేను సైడ్ జాయింట్ చేయడం చాలా నీట్గా చాలా సింపుల్గా మంచిగా చూపించాను అనమాట, ఈజీగా. సో మీరు ఒకసారి ఆ వీడియో చూసేసేయండి, అది చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. నేను ఇక్కడ సైడ్ ఫిట్టింగ్ కూడా వేసుకున్నా, ఇదిగో ఇక్కడ ఈ వీడియో దీంట్లో పెట్టాను అనమాట. సో ఆ వీడియో చూడండి, సైడ్ ఫిట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది. ఓకే, కంప్లీట్గా డ్రెస్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా ఉందన్నమాట ఫైనల్ లుక్ అయితే. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అర్థమైందా, మంచిగా ఉందా? సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. డ్రెస్ ఎట్లా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. బాయ్.